మా పేరు గడుసు కృష్ణ, నాది నార్కల్ డిస్ట్రిక్ట్. నేను డిఎస్సి ఆస్పిరెంట్ను. డిఎస్సికి గత ప్రభుత్వంలో చదివితే 10 సంవత్సరాల పరిపాలన వన్ టైం వేసిండు కేసీఆర్. ఆ వన్ టైం వేసిన దాంట్లో కూడా ఫుల్ పోస్టులు వేయలేదు, సగం కట్ చేసి సగం వేసిండు. అప్పుడు మేము నష్టపోయినాము. ఈయన కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే మెగా డిఎస్ వేస్తాను అన్నాడు. 25,000 ఉద్యోగాలు వేస్తాను మెన్షన్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు ఇదే సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో. మళ్ళీ ఇప్పుడు 6,000 ఉద్యోగాలు పెంచి నేను మెగా డిఎస్ వేసిన, నేను పోస్టులు పెంచిన ఎట్లా అంటూ? మెగా డిఎస్ అంటే ఏంది, పోస్టులు పెంచిన అంటే ఏంది? పోస్టులు పెంచిన మెగా డిఎస్ వేసిన ప్రతి సబ్జెక్ట్లో ఒక్కటొక్కటే ఉండాలా లేదా? మళ్ళీ ఇప్పుడు కొన్ని సబ్జెక్టులో కొన్ని జిల్లాలో కొందరికి జీరోలు ఉన్నాయి. మళ్ళీ నువ్వు మెగా డిఎస్ అని ఎట్లా అంటావు? పోస్టులు పెంచిన ఎట్లా అంటావు? మెగా ఇప్పుడు డిఎస్సి పోస్టులు పెంచాలంటే టీచర్లు ప్రమోషన్లతో ఉన్న ట్రాన్స్ఫర్తో ముడిపోతారు కదా. మన ట్రాన్స్ఫర్స్ అయిపోయినవి, ప్రమోషన్స్ అయిపోయినవి, క్లియర్ ఉంది. పోస్టులు వేకెన్సీ కనపడుతున్నాయి. మళ్ళీ ఆ పోస్టులను ఇప్పుడు దీనికి యాడ్ చేస్తే మాకు న్యాయం జరుగుతుంది కదా. నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవడం అవుతావు కదా. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందల డిఎస్సికి హామీ ఇచ్చిండు. ఆయన గెలిచిన వెంటనే డిఎస్ పైన సంతకం పెట్టి మాటలు నిలబెట్టుకున్నాడు. మళ్ళీ నీ చిత్తశుద్ధి ఎక్కడ పోయింది? నీ గురువు అంటావు కదా, మళ్ళీ నీ శిష్యుడు నువ్వు ఎట్లా ఉండాలి? నీ పక్కన నీ గురువు ఎట్లా అడుగుజాగలేస్తున్నావు? ఆయనతో పోటీ పడతా అంటున్నావు. ఆయనతో 20% కూడా నువ్వు పోటీ పడలేవు. ఆయనతో నువ్వు పోటీ పడాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే నిజంగా చంద్రబాబు నాయుడులకు మాట నిలబెట్టుకో. చంద్రబాబు నాయుడులకు మాట నిలబెట్టుకుంటే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలు నిన్ను నమ్ముతారు, లేకపోతే నిన్ను నమ్మరు. ఒకటే హెచ్చరిక చేస్తున్నా, నీవు ఎంపీటీసీ రేపు జరిగిపోయి సర్పంచ్ జెడ్పీటీసీ ఎన్నికల్లో నీకు మాత్రం ఎలా గుండెపడి నేర్పిస్తామో మీకు ప్రత్యక్షంగా చేసి చూపిస్తాం. అదేవిధంగా ఎన్నికలు జరగకముందే మాకు న్యాయంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన పోస్టులు మాకు న్యాయం చేస్తే నిన్నే గెలిపించుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డికి హెచ్చరిక. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి? ఇప్పుడు మీరు డిఎస్సి ఆస్పిరెంట్ అంటున్నారు కదా, సో మీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్ ఒకటే సార్. డిఎస్లో ఇప్పుడు ప్రతి సబ్జెక్టు ప్రతి జిల్లాలో ఖాళీ ఉన్నాయి. అవన్నీ తక్షణం దీనికి కలపాలి. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మేము. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నష్టపోయింది మేము. నువ్వు వెనక జనరేషన్కు ఖాళీలు ఏర్పడతాయి కదా, వాళ్ళకి ఏజ్ ఉంటుంది కదా. మళ్ళీ మేము ఏజ్ బార్ అయిపోతున్నాము, మాకు పోస్టులు యాడ్ చేస్తే మేము బాగుపడతాం. అది కావాలి. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులారా, ప్రజల ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకొని ప్రజలకు అనుకూలంగా మీరు పరిపాలన చేయండి. అప్పుడే మీరు ప్రజాప్రతినిధులు అనిపించుకుంటారు. చెప్పండి అన్న. నేను కూడా డిఎస్సి ఆస్పిరెంట్నే. నేను గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2 ఆస్పిరెంట్నే. ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా కావాలని వాళ్ళు పోరాటం చేసేది ఎంత వాస్తవమో, గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదా వేయాలని వాళ్ళు ప్రతిపాదన పెట్టుకునేది ఎంత వాస్తవమో డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని మాట్లాడేది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ అయిపోయి కనీసం 20 రోజులు కూడా కాలేదండి. 20 రోజులు కూడా వ్యవధి లేకుండానే మాకు డిఎస్సి ఎగ్జామ్ పెడుతున్నారు. టెట్ అయిపోయింది. టెట్ అయిపోయిన వెంటనే కనీసం 15 రోజులు గ్యాప్ లేకుండానే డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఉంది. హాస్టల్ వెల్ఫేర్ రాసి 24th నుండి 29th అయిపోయే లోపు 20 రోజుల గ్యాప్ లేకుండానే నాకు మళ్ళీ డిఎస్సి ఉంది. డిఎస్సి అయిపోయి డిఎస్సి రాయగానే ఇప్పుడు మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళం అందరం ఉన్నాం రకరకాల రోజులలో. డిఎస్సి అయిపోయిన 2 రోజులకే మళ్ళీ గ్రూప్ 2 ఉంది. మేము రోబోట్ల మన ఇట్లా బుక్కులు పట్టుకుని ఇట్లా తీసి పడేయడానికి అన్ని ఎక్కడానికి మేము చదువుకుంటాం. మేము అన్ని చదువుకుంటున్నాం. 6 నెలలు కాదు, ప్రతి ఎగ్జామ్కి ఒక 2 నెలల సమయం ఇచ్చినా షఫిల్ కావడానికి సమయం ఉంటుంది, మేము షిఫ్ట్ కావడానికి సమయం ఉంటుంది. ఒక్కొక్క ఎగ్జామ్కి మేము అన్నిటికీ ఎలిజిబుల్. మీ గవర్నమెంట్ ఫామ్ కావడంలో నేను నిరుద్యోగ చైతన్య యాత్రలో నేను నార్త్ పనిచేసిందండి. నిరుద్యోగ పాత్ర ఎంత ఉందో గవర్నమెంటే స్వయంగా ఒప్పుకున్నది. నిరుద్యోగుల ద్వారానే ఇది ఖచ్చితంగా ఫామ్ కాబడ్డ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో నేను పర్సనల్ గా ముఖ్య పాత్ర పోషించాను. నేను కూడా ప్రతి ఇండివిజువల్ పోషించున్నట్టు నేను కూడా పోషించానని చెప్పుకుతున్నాను. నేను గట్టిగా నిరుద్యోగ యాత్ర చేసిన వ్యక్తిలో నేను ఒకరిని. నేను అవ్వలను అక్కలను పట్టుకొని ఓట్లు వేయండి, ఇది నిరంకుశ పాలన పోగొట్టుకొని మన ప్రభుత్వం తెచ్చుకుందాము, మీ పిల్లల లాంటి వాళ్ళమే మేము, ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని గదవ పట్టుకొని కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని అడిగి ఓట్లు ఇప్పించుకొని గెలిపించుకున్న వాళ్ళం మేము. పనిలేక గెలిపించుకోలేదు. మా జీవితాలు బాగుపడతాయని, మీ గవర్నమెంట్ వస్తే మా జీవితాలు బాగుపడతాయని నమ్మకం ఉంచి మేము ఈ పని చేసినాం. తీరా గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తుంది? ఎగ్జామ్ డేట్లు ఇవ్వట్లేదు, నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు అంటలేము. ఉన్న వాటిని వాళ్ళు ఏదో కండక్ట్ చేశాను. ఆ కండక్ట్ చేసేది ప్రాపర్గా కండక్ట్ చేయండి, మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని కండక్ట్ చేయండి, మేము అన్నిటికీ ఎలిజిబుల్. సమయం లేకుండా 10 రోజులు 15 రోజుల వ్యవధి ఇచ్చి చేయడం వల్ల మాకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. మా బాధను అర్థం చేసుకోమని చెప్పేసి ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాం. ఇప్పుడు 20 రోజులు 15 రోజుల్లో చేయడానికి ఇది పాసిబుల్ కాదండి. డిఎస్సి మీరు మెగా డిఎస్సి చేస్తారా ఏరా కాదు,
మీరు 6,000 కలిపినారు, మీరు మెగా డిఎస్సి చేస్తే చాలా మంచిది, మీకు రాబోయే స్థానిక ఎలక్షన్లలో దీని దెబ్బ ఖచ్చితంగా పడుతుంది. గతంలో మీరు పోరాడుతుండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాడుతున్నప్పుడు అటు బల్మూర్ వెంకట్ కానీ ఇలాంటి చాలా మంది రియాజ్ గారు కానీ ఇలాంటి మీకు మద్దతు తెలపడం జరిగింది. సో ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కానీ మీకు ఎవరైనా మద్దతుకు వస్తున్నారా, మరి ఏమైనా అంటున్నారా, రెస్పాండ్ ఉందా? వస్తున్నారు. నేను ఈ హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాయక ముందుకు డిఎస్సి ఎగ్జామ్స్ డేట్స్ అనౌన్స్ చేసిండ్రు, దానికి మధ్యలో హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేసిండ్రు. ఈ మధ్యలో క్లాష్ వస్తుంది అని చెప్పేసి ఇప్పటికీ ఒక 10 మంది మీ లైబ్రరీ నుండి ప్రతిసారి ఒక 3-4 10 మంది వెళ్ళి ప్రతిసారి వినతి పత్రాలు ఇచ్చేది సార్కి కానీ రియాజ్ సార్కి కానీ, చాలా మంది బల్మూరు వెంకటనని కానీ పెద్దలను అందరినీ కలిసిండ్రు. బుర్ర వెంకటేశం సార్ దగ్గర కూడా ఎన్నోసార్లు పోయి వినతి పత్రాలు ఇచ్చిండ్రు, మాకు క్లాష్ అవుతున్నాయి డేట్స్, మాకు ప్రిపేర్ కావడానికి సమయం ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాం. దీన్ని కన్సిడర్ చేయకుండా మేము పట్టిందని 3 కాలానికి మేము పెట్టిందే తీర్పు అని చెప్పేసి వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తే మేము ఎట్లా చదువుకోవాలండి? 2-3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చేసి కూడా ప్రకటన చేస్తున్నారు. సో ఏం చెప్పండి? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది సంతోషమైన విషయం, దీనికి నేను ఖచ్చితంగా సముఖంగానే ఉన్నా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది ఏంది, మళ్ళీ నెక్స్ట్ ప్రిపరేషన్ కోసం మేము జాబ్ నోటిఫికేషన్ చేస్తాం. నోటిఫికేషన్ డేట్స్ ఇస్తారు కానీ ఎగ్జామ్ డేట్స్ ఇవ్వరు. ఇంత ముందుకు పెట్టిన దాంట్లో కూడా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మాత్రమే ఇస్తారు. ఆ నోటిఫికేషన్లు ఇస్తే మళ్ళీ ఒక సంవత్సరం మీద ఉండి ఇంకా సంవత్సరంన్నర మా జీవితాన్ని వేస్ట్ చేసుకొని ఇక్కడనే ఉండడానికి మాకు ఓపిక లేదు. ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ని సక్రమంగా నిర్వహిస్తే, దాన్ని కండక్ట్ చేస్తే, మంచి సమయం ఇచ్చి కండక్ట్ చేస్తే మేము ఇందులోనే వెళ్ళిపోతాం. వచ్చేది దేవుడు ఎరుగు, ఉన్న వాటిని మేము సక్రమంగా వినియోగించుకోవాలని చూస్తున్నాం అంతే. థ్యాంక్ యూ.